బాత్రూమ్ లో 2 బాత్రూమ్ లో మినిమం సైజ్ స్లిప్ అయిపోయి తీసుకున్నా గానీ మనం మినిమం 750 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది సార్ ఓకే. ఏరియా. సో అది దట్టు విలేజ్లలో కట్టాలని ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కానీ మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ ఈ సిమెంట్ స్టీల్ షాప్స్ ఉంటాయి సార్. అవును. ఇక్కడ నుండి విలేజ్ కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే మనకు అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 5 to 10% ప్రతి మెటీరియల్ మీద మనకు ఎక్స్ట్రా పడుతుంది. మళ్ళీ పోతే వీళ్ళు అక్కడ ఇక విలేజ్ లో ఎక్కువ చేశారంటే హౌస్ అనేది ఒక డ్రీమ్ సార్. ఎవరికైనా డ్రీమ్ హౌస్ సార్. ఈ హౌస్ డ్రీమ్ ని సార్ ఒక పర్సన్ కి ఒక లైఫ్ టైం డ్రీమ్ సార్ హౌస్ అని. అవును. వాళ్ళు ఒక మినిమం హౌస్ కట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాలాంటి ఆర్కిటెక్ట్స్ కానీ మాతో పాటు మేము ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అయ్యగారి దగ్గర పూజారి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఎంత సైజు ఉండాలి ఈ పథకం అని ఒకటి ఉంది సార్. అవును. ఈ పథకం ప్రకారం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఒక డ్రీమ్ హౌస్ కాబట్టి ఇలాంటి కొన్ని ఉంటాయిలేండి. ఏ దిక్కులో ఉండాలి ముఖద్వారం ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ చూసుకుంటారు. సో అలాంటప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇంత స్క్వేర్ ఫీట్ పనికి వస్తుంది, ఈ పథకం 79 పథకం 100 పథకం ఇలా పథకాలు ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు 400 నుంచి 600 మధ్యలో ఉండాలంటే కొద్దిగా కష్టమే సార్. దీన్ని మాట్లాడకూడదు బట్ కష్టమే. ఒక మినిమం హౌస్ అనేది 900, ఒక స్లాబ్ ఏరియా 1500 ఎస్ఎఫ్టీ, ఒక ప్రింట్ ఏరియా 1000 ఎస్ఎఫ్టీ ఉంటే మినిమం హౌస్ ఒక ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. లైఫ్ టైం హౌస్ అనేది ఒక డ్రీమ్ కాబట్టి అంతే కదా ఉండాలి. మరోవర్ హౌస్ విషయంలో సరే ఇప్పుడు కట్టుకొని రేపు మళ్ళీ చేంజ్ చేసుకుందాం అన్నట్టు కూడా ఉండదు. ఒకసారి కట్టుకుంటే అది లైఫ్ టైం వరకు ఉంటుంది. ఒక జనరేషన్, ఒక 2 జనరేషన్స్ వరకు అదే ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎస్. సో మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఒక 900 ఎస్ఎఫ్టీ మినిమం ఉంటే బాగుంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీకి, ఒక 3-4 ఉండేదానికి, 2 పిల్లలు 2 తల్లిదండ్రులు ఉండాలన్నా కానీ. ఎస్. అంటే ఎందుకండి ప్రభుత్వాలు ఎందుకు పేదల్ని ఇంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి? ఈరోజు స్థలాలు మోరోవర్ అసలు వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకోవడానికి పరిమితం చేయడం ఇంకా విచిత్రం. ఈరోజు ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇంతే కట్టుకోవాలంటే అందులో కొంత అర్థం ఉంది. సరే ప్రభుత్వం బేర్ చేయలేకపోతుంది, 600 ఎస్ఎఫ్టీ మాత్రం ఇవ్వగలుగుతోందని. వాళ్ళ స్థలం ఒక 900 ఎస్ఎఫ్టీయో 1000 ఎస్ఎఫ్టీ అయితే ఈ 5 లక్షలు ఇచ్చి మీరు అదనంగా వేసి కట్టుకోండి అంటే అసలు అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా ప్రభుత్వానికి. అసలు ఏ ప్రాబ్లం లేదు సార్. అలా చేయడమే కరెక్ట్ సార్. 600 సరిపోదు. వీళ్ళు ఇచ్చే 600 స్క్వేర్ ఫీట్ కట్టుకుందాం అందులోనే అనుకున్నా కానీ వాళ్ళకి 5 lakhs సరిపోదు సార్. వీళ్ళు కంపల్సరీ వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. ఓకే. వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 900 1000 వాళ్ళు ఇష్టం వస్తుంది కట్టుకోనివ్వండి. వాళ్ళకి బర్డెన్ కదా. వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళు